కాసేపట్లో వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్ సమీక్ష. ధాన్యం కొనుగోలుపై జరగనున్న చర్చ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలకు కేటీఆర్ సూచన. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ శక్తి టచ్ చేయలేదు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్. తాను ఏ వర్గాన్ని టార్గెట్ చేయలేదని ప్రధాని క్లారిటీ. భేదం చూపిస్తే అవే తన చివరి ఎన్నికలవుతాయన్న మోడీ. జూన్ 4 నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. యూపీలో కూటమికి 79 సీట్లు ఖాయమన్న అఖిలేష్. గుంటూరు జిల్లాలో పోలీసుల అలర్ట్. గురుజాల పట్టణంలో షాపులు మూసివేత. పిఎన్ బాబు వాహనంపై దాడి ఘటనపై ఫిర్యాదులు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసు. చిత్తూరు ఎస్పీపై డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్. వన్ సైడ్గా టీడీపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపణ. కామారెడ్డి డిఎంహెచ్ఓపై లైంగిక వేధింపుల ఆరోపణలు. వైద్య శాఖకు మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదు. యాదాద్రి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. లిక్కర్ కేసులో సిసోడియాకు దక్కని రిలీఫ్. మే 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు బ్రేక్. ఆక్యుపెన్సీ లేకపోవడంతో విరామానికి నిర్ణయం. ఎంపీ మాలివాల్ ఆరోపణలతో ఢిల్లీలో రగడ. ఆప్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు. ఇవాళ రాత్రికి ఇండియాకు ప్రజ్వల్ రేవణ. అరెస్టుకు సిద్ధమవుతున్న కర్ణాటక సీట్. బోర్డర్లో డ్రోన్ ద్వారా డ్రగ్స్ సరఫరాకు ప్రయత్నం. అడ్డుకుని స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు.